తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. దర్శకుడు ఫ్లాప్ ఇస్తే అతనితో సినిమా చేయడానికి ఆలోచిస్తారు నిర్మాతలు. కానీ బోయపాటి విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అయింది. స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత గీతా ఆర్ట్స్ లో సినిమా ఛాన్స్ అందుకున్నాడు. స్టోరీ కూడా రెడీ చేశాడు. కానీ కథలో కనిపించడానికి హీరోనే కరువయ్యాడు. ఇంతకీ బోయపాటి కొత్త ప్రాజెక్ట్ లో హీరో ఎవరు? టేక్ ఎ లుక్. టాలీవుడ్ లో అఖండతో హిట్ కొట్టిన బోయపాటి వెంటనే రామ్ తో స్కంద సినిమా చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో డైలమాలో పడిన బోయపాటికి గీతా ఆర్ట్స్ లో సినిమా చేసే ఆఫర్ ఇచ్చాడు అల్లు అరవింద్. స్టోరీ రెడీ అయింది, దర్శకుడు రెడీగా ఉన్నాడు, డబ్బులు పెట్టే నిర్మాత కూడా రెడీ. కానీ కథలో కనిపించే హీరో ఫైనల్ అవ్వడం లేదు. గీతా ఆర్ట్స్ లో బోయపాటి సినిమా అనగానే అందరూ అల్లు అర్జున్ కోసమే అనుకున్నారు. కానీ బన్నీతో సినిమా అంటే బోయపాటి కనీసం 3 ఏళ్లు వెయిట్ చేయాలి. ఎందుకంటే పుష్ప 2 తర్వాత పుష్ప 3 లాక్ అయింది. మధ్యలో అట్లీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవన్నీ అవ్వాలంటే కనీసం 3 ఏళ్ల టైం పడుతుంది. బన్నీ కాకపోయినా బాలయ్యతో అఖండ 2 చేద్దామనుకుంటే నరసింహం క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నారు. ప్రెజెంట్ బాబీతో సినిమా చేస్తున్న బాలయ్య తర్వాత హరిశంకర్ సినిమాని లైన్ లో పెట్టాడు. ఈ రెండూ కంప్లీట్ కావడానికి 2 ఏళ్లు టైం పడుతుంది. అప్పటి వరకు బోయపాటి ఖాళీగా ఉండలేడు. అందుకే విజయ్ దేవరకొండ వైపు చూస్తున్నాడు బోయపాటి. ఈ వారమే విజయ్ను కలిసి నెరేషన్ ఇవ్వబోతున్నాడు. అయితే రౌడీ స్టార్ ప్రెజెంట్ ఫ్యామిలీ స్టార్ తో పాటు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. ఒకవేళ బోయపాటి సినిమా వర్కౌట్ అయినా గౌతమ్ తర్వాత ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి కథ రెడీగా ఉన్నా హీరో లేక ఖాళీగా ఉండిపోయాడు బోయపాటి. మరి ఏ హీరో తనకి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.